నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో, మీరు నిద్రపోయే లోపల ఈ సందేశం మిమ్మల్ని చేరాలనుకుంటుంది. బిఫోర్ దట్ యూ గో టు బెడ్ దిస్ మెసేజ్ వాంట్స్ టు రీచ్ యూ. ఎందుకు ఇది మనం నిద్రపోయే లోపల ఈ మెసేజ్ మిమ్మల్ని ఎందుకు చేరాలనుకుంటుంది? అసలు ఈ మెసేజ్లో ఏముంది? నాకే ఇది ఎందుకు చేరాలనుకుంటుంది? ఇలాంటి డౌట్స్ అన్నీ మీకు వస్తున్నాయా? అయితే మనం వెంటనే వీడియోలోకి వెళ్దాము. ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ దీంట్లో ఏదో ఒక మెసేజ్ మిమ్మల్ని చేరాల్సింది ఉంది, అందుకనే ఈ వీడియో మీకు కనిపిస్తుంది అని అర్థం అన్నమాట. కాబట్టి అలా మీ యూట్యూబ్ స్క్రీన్స్ పైన నా ప్రీవియస్ వీడియోస్ ఏమన్నా పాపప్ అయినా కానీ అవి టైమ్లెస్ రీడింగ్స్ కాబట్టి మీరు హ్యాపీగా ఆ వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. సో అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. ఎవరైతే ఈరోజు నిద్రపోయే లోపల ఈ సందేశాన్ని రిసీవ్ చేయాలనుకుంటున్నారో, అసలు ఏం సందేశాలు ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ మీకు, మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం మెసేజెస్ తీసుకొని వస్తున్నారో ఫస్ట్ అయితే మనం చూద్దాం. మీరు నిద్రకు పోతున్నప్పుడు ఆ రోజు ఎంత బిజీగా గడిచినా లేదు ఎంత లేజీగా గడిచినా పడుకున్న తర్వాత మీ థాట్స్ ఏమొస్తున్నాయి? బాధపడుతున్నారా, ఏడుస్తున్నారా? అంటే రోజు ఎంత ఇదిగా జరిగినా కానీ రాత్రి పడుకున్నప్పుడు మనకి చాలా ఇన్సిడెన్సెస్ గుర్తొస్తుంటాయి. అవి ఆ రోజులో జరిగిన ఇన్సిడెన్సెస్ అవ్వచ్చు, లేదు అంతకుముందు జరిగిపోయిన ఇన్సిడెన్సెస్ అవ్వచ్చు, లేదు ఫ్యూచర్ గురించి ఆలోచనలు కూడా అవ్వచ్చు. అనుకున్నట్లు జరిగితే వచ్చే సంతోషం ఒక ఎత్తు, అనుకున్న విధంగా జరగకపోయినప్పుడు వచ్చే దుఃఖం ఇంకొకెత్తు. ఆ దుఃఖంతో వచ్చిన కన్నీళ్లతో తడిచిన ఆ పిల్లో చెప్తుంది మనం ఏ ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాము, ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నాము అని. సో ఇంత బాధపడుతూ మనం నిద్రలోకి వెళ్తుంటే ఆ నిద్ర కూడా మనకి ఎలా వస్తుంది? అరాకొర నిద్ర, సౌండ్ స్లీప్ అనేది రాదు కదా. సో ఈ వీడియో ఈరోజు నేను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, లైఫ్లో మనకి చాలా ఆటుపోట్లు ఉంటాయి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు ఎవరికి కేక్ వాక్ కాదు జీవితం అనేది, ఎవరికి కేక్ వాక్ కాదు. ఎంత డబ్బులు ఉన్న వాళ్ళకైనా ఏమి లేని వాళ్ళకైనా కానీ వాళ్ళకి తగిన కష్టాలు వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు పెట్టుంటారు. కాకపోతే వాటిని అన్నిటినీ మనం ఎలా సమయానుకూలంగా మనకి అనుకూలంగా మార్చుకొని మనం వెళ్ళిపోతాము అనేదే మనకి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన చాలా సమస్యలకి, చాలా ప్రశ్నలకి ఈరోజు మనం జవాబులు చూడడానికి ప్రయత్నిద్దాం టారో రీడింగ్ ద్వారా. రండి, ఫస్ట్ మనకి టారో నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఆ తర్వాత గైడెన్స్కి ఆరికల్ మెసేజెస్ తీసుకుంటాను. నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఈ జర్నీలో మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మీరు ఏ విధంగా అయితే మీరు వీడియోని చూస్తున్నారో నేను ఐ కుడ్ పిక్ దోస్ ఎనర్జీస్. నాకు నిన్న రాత్రి అయితే అస్సలు నిద్ర రాలేదు. ఐ డోంట్ నో, చాలా వియర్డ్ ఎనర్జీస్. నాకు ఎంతసేపు అసలుకి హెవీ హార్ట్ అయిపోయింది, నిద్ర సరిగ్గా పట్టలేదు, బాధ అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది ఈ వీడియో నేను చేయాలి, ఇలాంటి వీడియో నేను ఒకటైతే ఖచ్చితంగా చేయాలి. మనం నిద్రపోయే లోపల అంటే నేను పాజిటివ్గా మీరు ఇట్లా చెప్తున్నారు, ఇలా ఉంటే లైఫ్ బాగుంటుంది, కానీ నా లైఫ్ అంత మంచిగా లేదు, కానీ ఈ వీడియోస్తో నేను రెజనేట్ అవుతున్నాను అన్న కొన్ని మెసేజెస్ వస్తాయి. సో అప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనము కొంతమందికి తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది, కొంతమందికి కొంచెం డిలేడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎఫెక్ట్ లేకుండా ఉండదు, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కొంతమందికి చాలా తొందరగా పిక్ చేసుకోగలుగుతారు, కొంతమంది కొంచెం లేట్గా పిక్ చేసుకోగలుగుతారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, మన బాడీలో వచ్చే చేంజెస్ కావచ్చు, లేదు మన మైండ్ సెట్లో వచ్చే చేంజెస్ కావచ్చు. కొంతమంది కొంచెం తొందరగా గ్రహించగలుగుతారు, అలాంటి వాళ్ళు తొందరగా మార్చుకోగలుగుతారు. కొంతమంది గ్రహించడం కొంచెం లేట్ అవుతుంది, మారడం కూడా కొంచెం లేట్ అవుతుంది. అందుకనే రిజల్ట్స్ కూడా కొంచెం లేట్గా వస్తాయి. అంటే మనకున్న సమస్యలను బట్టి ఆ సమస్యలను మనం ఏ విధంగా చూస్తున్నాము, ఆ సమస్యలను మనం ఏ విధంగా తీసుకుంటున్నాము, ఆ సమస్యలతో మనం ఏ విధంగా డీల్ చేస్తున్నామో బట్టినే మనకి ఎంత తొందరగా మన లైఫ్ మారుతుంది అనేది
ఆధారపడి ఉంటుంది. సో లైఫ్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మనం ఎలా చూస్తున్నాం, భూతద్దంలో చూసి దాన్ని ఇంకా ఎక్కువగా విశ్లేషించేసి కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకొని లేని బాధని బాధపడుతున్నామా? బాధ లేదు అని నేను చెప్పట్లేదు. లేని బాధ అంటే ఏంటంటే అక్కడ కొంచెం బాధ ఉంది, ఆ కొంచెం బాధపడితే ఓకే. మనం ఏం చేస్తున్నాము, దాన్ని అతిగా విశ్లేషించినప్పుడు బాధని ఇంకా కొంచెం పెంచుకుంటున్నాం కదా. ఆ పైన పెరుగుతున్న బాధ ఏంటంటే లేని బాధే. ఆ బాధని కూడా మళ్ళీ మనం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా కానీ లైఫ్ ఈజ్ నాట్ ఈజీ. ఏ చెట్టుకి ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది చాలా అవసరం. ఎస్పెషలీ ఈ యుగంలో, ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం పైన పాపం 4 కాళ్ళు ఉండాల్సిన ధర్మదేవతకి ఒక్క కాలు ఇచ్చి పంపించినారు. ఆ ఒక్క కాలు పైన నిలబడడం ఎంత కష్టం. సో అందుకనే మనకి ఓపిక అనేది చాలా చాలా అవసరం. ఎంత ఓపిక పట్టినారంటే అంత మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా పొందుతారు. కొంతమంది తొందరగా పొందగలుగుతారు, కొంతమంది కొంచెం టైం పడుతుంది. అంతేగాని ఖచ్చితంగా మార్పు అయితే లైఫ్లో వస్తుంది. మీరు హ్యాపీగా నిద్రపోయే రోజులు తొందరలో వస్తున్నాయి. మనం ఈరోజు ఎట్లన్నా కానీ టారో నుంచి మంచి మంచి మెసేజెస్, మన స్పిరిట్ గైడ్స్, యూనివర్స్, మన ఏంజల్స్ మనల్ని బ్లెస్ చేసి మనకి మంచి దారులు చూపించి మనల్ని అతి తొందరలో ఇలాంటి సమస్యల నుంచి బయట వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సమస్యలు దేని గురించి సమస్యలు ఉంటాయి? ఫస్ట్ డబ్బుల గురించి సమస్యలు ఉంటాయి, రిలేషన్షిప్స్ గురించి సమస్యలు ఉంటాయి, ఉద్యోగం గురించి సమస్యలు ఉంటాయి, లేదు ఇంట్లో ఉన్న వాళ్ళకి భర్తతో సమస్యలు ఉండొచ్చు, పిల్లలతో సమస్యలు ఉండొచ్చు, అత్తమామలతో సమస్యలు ఉండొచ్చు, అమ్మ నాన్నలతో సమస్యలు ఉండొచ్చు, అన్నదమ్ములతో సమస్యలు ఉండొచ్చు, దాయది పోరు ఉండొచ్చు. సో సమస్య ఏదైనా కానీ అన్నిటికీ మనం హోల్సమ్గా పరిష్కారం ఈరోజు చూద్దాము, ట్రై చేద్దాము మ్యాక్సిమం మనం తెలుసుకోవడానికి. ఫస్ట్ మనకు వస్తున్న టారో కార్డ్స్ ఏంటో చూద్దాం. ఎవరైతే ఈరోజు వీడియో చూస్తున్నారో వాళ్ళకి టారో ఇవ్వాలనుకుంటున్న మెసేజెస్ చూడండి. ఫస్ట్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అప్రైటే పడింది, మేజర్ ఆర్కనా కార్డా. సెకండ్ కార్డ్ వచ్చి టెంపరెన్స్ పడింది. 2 ఎస్ కార్డ్స్. ఓకే, 2 ఫైర్ ఎనర్జీస్ ఉన్నాయి. సో అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్ కావాలి అని అర్థం అన్నమాట. ఇంకా మనకి ఏమొస్తుందో చూద్దాం. 2 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్. ఇంకొక కార్డ్ తీసుకుందామా? ఇంకొక కార్డ్ తీసుకొని మనం చెప్పుకుందాం. ఓకే, ఇది రూట్ కాజ్ హైరోఫాంట్ కార్డ్ వచ్చింది మనకి, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్ వచ్చి మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. నేను ఈ కార్డ్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, టెంపరెన్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్, హైరోఫాంట్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ ఒక స్ట్రగుల్ ఉంది. మీరు ఒకటి అనుకుంటున్నారు, మీకు వస్తున్న గైడెన్స్ కావచ్చు, లేదు మీతో ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ మనుషులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తున్నారు, మీరు ఒక విధంగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, మీ ఆలోచనలకి మీకు ఎదురవుతున్న వాటికి ఆ పొంతన అనేది లేదు. సో ఈ పొంతన లేని దానివల్ల ఏమవుతుందంటే మైండ్కి ఎక్కువ పని అయిపోతుంది. ఎందుకు ఎక్కువ పని అయిపోతుంది అంటే, డిసైడ్ చేసుకోలేకపోతున్నాం కదా, క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నాం కదా. ఆ జ్ఞానం ఏదైతే ఆ నిమిషానికి కావాలో ఆ జ్ఞానం మనకి ఆ నిమిషాల్లో ఆ జ్ఞానం కానీ గైడెన్స్ కానీ మనకు రావట్లేదు. సో ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ మీ ప్రాబ్లంకి కనుక్కోవడము కష్టమైపోతుంది. కాబట్టి ఏమవుతుంది అంటే, ఈ పర్ఫెక్ట్ సొల్యూషన్ కనుక్కోలేకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజన్స్ ఏర్పడడంతో పాటు మీ లోపల ఉన్న కాన్ఫిడెన్స్ కూడా కోల్పోతున్నారు. ఇక్కడ మీకు ఒక మెంటార్, ఒక కౌన్సిలర్ మీకు అవసరం మీ లైఫ్లో.
ఈ మెంటార్ కౌన్సిలర్ నేను ఎక్కడ పోయి తెచ్చుకున్నాను అంటే, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోని అవసరం లేదు. ఫస్ట్ మనం ఒక మంచి బ్యాలెన్స్లోకి రాగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, రాలేకపోతున్నప్పుడు మనకి మన మనసును సముదాయించుకోవడానికి కానీ, లేదు మన ఈ సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకురావడానికి కానీ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందో దాన్ని కన్జ్యూమ్ చేసుకోండి. దాన్ని వినడం కానీ, చూడడం కానీ, చదవడం కానీ చేయండి. ఈ వినడం, చూడడం, చదవడం ప్రాక్టికల్గా మనం మనుషులతో తిరుగుతున్నప్పుడు మనకి ఏవైతే అనుభవాలు, ఏవైతే మనం జ్ఞానాన్ని మూటగట్టుకుంటున్నామో ఇవన్నీ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. వీటితో పాటు మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు, నాన్నలు వీళ్ళు ఉంటారు కదా, మనకి ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, వీళ్ళతో మనం పంచుకున్నప్పుడు అప్పుడు మీ తాతకు కూడా ఇట్లాంటి సమస్యలు ఎదురైనాయి, మీ తాత ఈ పని చేశారు, సొల్యూషన్ వచ్చిందా? అట్లా మనం ఇంకొక నలుగురితో డిస్కస్ చేసినప్పుడు 4 ఒపీనియన్స్ వస్తాయి. 4 ఒపీనియన్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేయమన్నాను కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో డిస్కస్ చేసినాము అంటే అసలుకే మోసం వస్తుంది. మీకు నమ్మకస్తులైనా మీరు కరెక్ట్ వీళ్ళతో మనం చెప్పుకుంటే ఇంక 10 మందికి చెప్పకుండా మనకి కరెక్ట్ సొల్యూషన్ ఇస్తారు అనుకున్న వాళ్ళతో మీరు డీల్ చేసినారంటే మీ సమస్యలకి పరిష్కారాలు వస్తాయి. అవునా? ఇక్కడ మీ నమ్మకం ఇంపార్టెంట్, మీరు దేన్నైతే ఫాలో అవుతున్నారో అది చాలా ఇంపార్టెంట్, ఎవరినైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో అది చాలా ఇంపార్టెంట్. ఇలా మన నమ్మకంతో మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాళ్ళని ఫాలో అయినప్పుడు మనకు వస్తున్న సొల్యూషన్స్ని మనం ఇంప్లిమెంట్ చేసి మన ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోగలిగితే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే యు ఆర్ డెస్టిన్ టు బీ లక్కీ. మీకు మీ డెస్టినీలోనే మీరు గుడ్ లక్ని తీసుకొని వచ్చినారు. డెస్టినీలో గుడ్ లక్ని తీసుకొని వచ్చి గుడ్ లక్ని ఏం చేసినారు తెలుసా? సురక్షితంగా నువ్వు ఇక్కడ ఉండు అన్నట్లు దాన్ని మాస్క్ చేసేస్తున్నారు, దాన్ని ఒక దగ్గర పెట్టేసి మర్చిపోతున్నారు. ఈ గుడ్ లక్ని పెట్టేసి మర్చిపోవడం ఏంటి అంటే, నేను ఇంతకుముందు చెప్పినట్లు మన పైన మనకు నమ్మకం, మనం చేయగలుగుతాము, మనం అదృష్టవంతులము అనేది మనం మర్చిపోతున్నాం కదా, వదిలేస్తున్నాం కదా. నేను ఎంతసేపు అయినా కానీ నేను దురదృష్టవంతురాల్ని లేకపోతే దురదృష్టవంతుడిని, నాకు నా పనులు సరిగ్గా అవ్వట్లేదు, నాకు ఎప్పుడు నేను అనుకున్నట్లు జరగట్లేదు, నాకు ఏదో ఒక సమస్యలు వస్తున్నాయి, నేను ఏదో విధంగా నా మనసుని నేను సంధాయించుకొని నేను ముందరికి పోవాలనుకున్నా కానీ నాకు ఎక్కడో ఒక చోట ఆటంకాలు అనేది ఎదురవుతోంది. నేను చాలా విధాలుగా టారోలో మీను అక్క ఏదో చెప్తా అంటే వింటున్నాను, లేకపోతే నాకు ఇంకెవరో ఏదో చెప్తుంటే వింటున్నాను, లేకపోతే నేను ఎక్కడో ఇంకొక దగ్గర వేరేదేదో చూస్తున్నాను, లేదు ఏదైనా చదివినాను, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్తో డీల్ చేసినప్పుడు వాళ్ళు ఇట్లా చెప్తున్నారు, కానీ నాకు ఏది హెల్ప్ అవ్వట్లేదు, ఎందుకంటే నాకు లక్ లేదు. ఫస్ట్ ఆ ల్యాక్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఎప్పుడైతే నాకు ఇది లేదు, నాకు ఇది రాదు, నాది ఇది కాదు, నా అదృష్టం ఇంతే, నేను ఇంతే, ఇలాంటి భాషని మనము పెంపొందిస్తామో, ఇలాంటి మాటలు మనకి చెప్పుకొని ఇతరులకు చెప్పుకుంటామో, ఇదే యూనివర్స్లోకి మనం పంపిస్తున్నాం. ఇదే యూనివర్స్లోకి మనం పంపించి యూనివర్స్ నాకు హెల్ప్ చేయట్లేదు, లేకపోతే దేవుడు నాకు హెల్ప్ చేయట్లేదు, నా పనులు తొందరగా అవ్వట్లేదు, నాకు మంచి జరగట్లేదు అనుకొని బాధపడితే ఏం లాభం? నేను లక్కీ, నేను స్ట్రాంగ్, నాకు మంచి గ్రోత్ ఉంది, నా డెస్టినీలో నేను ది బెస్ట్ రాసుకొని వచ్చినాను. ఇక్కడ ఏవైతే మార్పులు జరుగుతున్నాయో ఇది నా హయ్యర్ గుడ్ కోసమే జరుగుతోంది. నాకు ఏమి చేంజ్ వచ్చినా కానీ ఆ చేంజ్ వల్ల నేను ది బెస్ట్ అవుట్కమ్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. సో యూనివర్స్ నాకు మంచి మంచి సిగ్నల్స్ ఇస్తుంది, వాటిపైన నేను వర్క్ చేసి ఇన్ ఫేవర్ యూనివర్స్కి అనుకూలంగా నేను వర్క్ చేసి నా గోల్స్ని అచీవ్ చేసుకోవడంలో నాకు నేను హెల్ప్ చేసుకుంటున్నాను. సో ఇలాంటి మైండ్ సెట్ని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మనం రెసిస్ట్ చేయట్లేదు. ఒక సమస్య వస్తుంది, సరే దీన్ని నేను పరిష్కరించుకోగలిగే సమస్య కాబట్టి యూనివర్స్ నా ముందర ఈ సమస్యను పెట్టింది, సో నేను దీన్ని పరిష్కరించుకుంటున్నాను అంటే మనం రెసిస్ట్ చేయట్లేదు, ఆ మార్పుని రెసిస్ట్ చేయట్లేదు. ప్లస్ మనం ఏంటి, ఒక టాక్సిక్ రిలేషన్షిప్నో ఒక కార్మిక్ సైకిల్నో మనం బ్రేక్ చేయగలుగుతున్నాం.
దాన్ని అక్కడికి అంతం చేయగలుగుతున్నాం. అంటే మళ్ళీ మనం ఒక విషియస్ సర్కిల్లోకి వచ్చేసి మళ్ళీ అదే ఊపిలో పడిపోవడం లేదు. అంటే నాకు బ్యాడ్ లక్, నాకు అసలుకి ఇట్లాంటివన్నీ లేవు, ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు. ఈసారి నుంచి మనకి ఏదైనా సమస్య ఎదురైతే దీన్ని నేను డీల్ చేయగలుగుతాను కాబట్టి యూనివర్స్ దీన్ని నా వైపు పంపించింది. సో దీన్ని నేను ఏదో ఒక విధంగా నేను డీల్ చేసి దీంట్లోంచి బయటపడతాను. దీన్ని నేను డీల్ చేయాలంటే నాకేం కావాలి? ఫస్ట్ నేను బ్యాలెన్స్లో ఉండాలి, నాకు ఒక మోడరేషన్ కావాలి, నాకు ఓపిక కావాలి. సమస్యలు ఎవరికి వస్తాయి? సమస్యలు మనుషులకే వస్తాయి. మనుషుల్లో కూడా ఎవరైతే వాటిని ఎదిరించగలుగుతారో అలాంటి వాళ్ళకే ఆ సమస్యలు వస్తున్నాయి. మన కర్మ చేతనో, మన పాస్ట్ కర్మ చేతనో, మనం ఇప్పుడు చేసుకుంటున్న కర్మ చేతనో మనం కొన్నిటిని అనుభవించాలి. వాటినైతే మనం తప్పించుకోలేం కాబట్టి ఏదో ఒక విధంగా పోరాడి గెలుద్దాం. డార్విన్స్ 3rd రూల్ ఏం చెప్తుంది మనకి? సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటుందా? అంటే ఎవరైతే పటిష్టంగా బలంగా ఉంటారో వాళ్ళకే బతికే అర్హత ఉందంట. నేచర్ అలానే పనిచేస్తుంది. ఇప్పుడు సింహంకి కావచ్చు, దేనికొక దానికి, ఏ యానిమల్నైనా తీసుకోండి, వాటికి 3-4 కబ్స్ పిల్లలు 3, 4, 5 అట్లా పుడతాయి కదా. పిల్లికైనా కానీ, కుక్కకైనా, దేనికైనా కానీ కొన్ని ఎక్కువ మంది పిల్లలు పుడతాయి. కొన్ని వాటికి, ఇప్పుడు ఏనుగుకి అది దగ్గర 2 సంవత్సరాలు గర్భం మోసి పిల్లని కంటే అది పటిష్టంగా ఉంటేనే దాన్ని బతికినిస్తుంది, లేకపోతే తొక్కి చంపేస్తుంది. సో ఇప్పుడు ఈ సింహము, ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకున్నానంటే 3-4 పిల్లలు పుడతారా, పుట్టినప్పుడు ఏం చేస్తుంది? అది ఏదైతే హెల్తీగా ఉంది దాని పాలు తాగి అది సంతోషంగా తిరగగలుగుతుందో అలాంటి వాటిని చేరదీస్తుంది. ఏదైతే వీక్గా ఉండి ఈ మిగతా వాటితో పోటీ పడి అది వాళ్ళ అమ్మని చేరలేదో అలాంటి వాటిని వదిలేసి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఇట్స్ ఫేట్. సో ఆ విధంగా మనం వీక్గా ఉన్నామంటే మనం ఒక పోరాటం నుంచి వైదొలిగినట్లు. మనం ఏమి ప్రయత్నించకుండానే హ్యాండ్స్ అప్, గివ్ అప్ ఇచ్చేసినట్లు. మనల్ని మనం వీక్ అని ఎందుకు అనుకోవాలి? మనం స్ట్రాంగ్ కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు ఈ భూమి పైన ఈ విధంగా ఉండగలుగుతున్నాం. సో మనం ఇలా దానికి మన పేరెంట్స్ అక్కడ యానిమల్స్, అవి వాటి విచక్షణ జ్ఞానం ప్రకారము, నేచర్ రూల్ ప్రకారము అవి అలా చేస్తున్నాయి. కానీ మనిషి ఈజ్ అ సోషల్ యానిమల్. మన ఇంటెలిజెన్స్తో కంపేర్ చేస్తే, మన ఆధునికతతో కంపేర్ చేస్తే, మన జ్ఞానంతో కంపేర్ చేస్తే ఇంకా ఏది మనకి పోటీకి రాదు. సో మనకి ఇంత విచక్షణ జ్ఞానం ఉండి, మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి, మనకి ఇంత స్పేస్ ఉన్నప్పుడు మనం దాన్ని ది బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి కదా. దానికి ఏం కావాలి? ఓర్పు కావాలి. సరే ఈరోజు నాది కాదు, రేపు ఖచ్చితంగా నాదే, నేనే గెలుస్తాను. ఫైటింగ్ స్పిరిట్ కావాలి మనకి. ఇక్కడ ఓటమి అంత ఈజీగా ఒప్పుకునేదానికి వీలే లేదు, ప్రసక్తే లేదు. ఎలా అయినా కానీ ఈ ఇంబ్యాలెన్స్ నేచర్ నాది ఏదైతే ఉందో, ఎట్లయితే నా మనసు గాయపరుచుకొని నా బుర్రకి ఏవేవో ఆలోచనలు ఇచ్చి నేను ఇట్లా సఫర్ అవుతున్నానో, ఈ సఫరింగ్స్లోంచి నేను బయటకు వచ్చేయాలి. సెల్ఫ్ హీలింగ్ అనేది నా గోల్, సెల్ఫ్ మోటివేషన్ అనేది నా గోల్. ఎవరైతే నాకు మంచి మాటలు చెప్తున్నారో ఆ మంచి మాటలు నేను వింటాను. తినగా వేము తీయనవ్వను. వినగా అదే మన బాడీలో నరాల్లో ఇంకుతుంది. అంత మంచి చెప్తారు అంటే ఆల్రెడీ లైఫ్లో సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఆల్రెడీ మీరు మీ జీవితాల్లో మీరు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ మీరు ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి. వీటిలోంచి మీరు ఎట్లా బయటికి రావాలనుకుంటున్నారు, వీటిలోంచి మీరు ఏం చేస్తే తొందరగా బయటికి రాగలుగుతారు అనేదే కదా నేను రీడింగ్స్లో చెప్తున్నాను. మీరు సేఫ్టీ సర్కిల్ వేసుకోండి. సేఫ్టీ సర్కిల్ వేసుకుంటే నెగటివ్ థాట్స్ని మనం కట్ చేయగలుగుతాము. గ్రౌండింగ్ చేయండి, బ్యాలెన్స్డ్ ఎనర్జీస్లోకి రాగలుగుతాము. హీలింగ్ ఎలా చేసుకోవాలి, లేకపోతే ఒక క్రిస్టల్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది, లేకపోతే మనకి యూనివర్స్ ఏ విధంగా మనకి మెసేజెస్ పంపిస్తుంది, మనం యూనివర్స్తో మాట్లాడాల్సిన లాంగ్వేజ్ ఏంటి, మనం ఏం లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాము, హోపోనోపోనో టెక్నిక్ అంటే ఏంటి, ఆల్ చక్ర మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తా అంటాను వీడియోల్లో. ఏదో ఒకటి
రోజు వీడియోలో ఏదో ఒకటి చెప్తూనే ఉంటా. ఎందుకు అంటే ఏదో ఒకటన్నా పాటిస్తాం కదా. సూర్యుడికి నీళ్ళు ఇవ్వండి, మూన్ మెడిటేషన్స్ చేయండి, మెంటల్ క్లారిటీ వస్తుంది. మూన్ మెడిటేషన్స్ చేస్తే సూర్యుడికి నీళ్లు కానీ అర్పించినామంటే మనకి స్ట్రెంగ్త్, పవర్ వస్తుంది, మంచి ఎనర్జీని మనం గెయిన్ చేయగలుగుతాము. సో మనకేంటంటే మనకు ఒక బ్యాలెన్స్ అనేది అవసరం, గుడ్ పర్స్పెక్టివ్ అనేది అవసరం. మంచిగా ఆలోచించుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఆలోచించుకుంటున్నామో మనకు అదే విధంగా మన లైఫ్ మనల్ని ముందరకు తీసుకొని వెళ్తుంది. సో లైఫ్లో ఒక బ్యాలెన్స్లోకి వస్తేనే మనం రిలేషన్షిప్స్ని బెటర్ చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ మీ సమస్య రిలేషన్షిప్స్ అయితే మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలి. సెల్ఫ్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓపిక లేకపోయినాదంటే మనం దేన్ని సాధించుకోలేము. సో ఓపిక అనేది ఇక్కడ కావాలి. మళ్ళీ సమస్య ఏంటి? మన ఉద్యోగము, డబ్బులు. సో ఇక్కడ మన ప్రయారిటీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏది ఇంపార్టెంట్, మనకి ఏది అంత ఇంపార్టెంట్ కాదు. సో అది ఏది ఇంపార్టెంట్, ఏది అంత ఇంపార్టెంట్ కాదు అని మనం ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోగలిగితే, ఫస్ట్ మనం తెలుసుకోగలిగితే మనం ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతాం. మనకి ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి. ఎట్లా అన్నీ ఒక్కసారిగా? ఇప్పుడు ఆల్కూర్ చెంచం అంటాం కదా, అన్నంలో అన్ని కూరలు అన్నీ ఆత్రగాడికి బుద్ధిమందం అన్నట్లు అన్నీ మనకు కావాలనుకొని అన్నిటిని కలుపుకొని తింటే రుచిగా ఉంటుందా? లేదు ఒక కూర కలుపుకొని తింటే దాన్ని మనం మంచిగా ఆస్వాదించగలుగుతామా? సో సమయానుకూలంగా ఆ నిమిషానికి మనకి ఏదైతే అవసరమో దాన్ని ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోగలిగినామంటే మనకి స్థిమితంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం స్థిమితంగా ఉంటామో స్థిరత్వం లేక రాగలుగుతాం. స్థిమితం లేనప్పుడు మనం అసలుకి చాలా ఫికిల్ మైండెడ్గా ఉంటాం. ఇంత ఫికిల్ మైండెడ్గా ఉన్నప్పుడు అన్ని అరాకొర రిజల్ట్స్ ఇస్తాయి తప్పితే సంపూర్ణమైన రిజల్ట్ ఒక్క దాంట్లో కూడా మనం పొందలేము. ఇక్కడ చూడండి, ఇతను కింద మింద పడుతున్నాడు. ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలా అని. సో గజిబిజి గందరగోళం చేసుకోకండి. మనల్ని బిజీ పెట్టుకోవాలని చెప్పి ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఈ పని చేస్తా అని ఒక రష్ మోడ్లోకి వెళ్ళినారంటే ఏది కాకుండా పోతుంది. అన్నీ అరాకొర అయిపోతాయి. అందరూ ఏంటంటే అబ్బా ఇక్కడ ఏంటంటే కమిట్మెంట్ లేదు, లేకపోతే నీట్నెస్ లేదు, లేకపోతే కంప్లీషన్స్ లేవు. సో ఎందుకు లేవు, వద్దులే, వీళ్ళకన్నా బెటర్ వాళ్ళని చూసుకుందాం అనుకుంటారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, మనకి హౌస్ హెల్ప్స్ వస్తారు కదా. సో హౌస్ హెల్ప్స్ వచ్చినప్పుడు వాళ్ళు మల్టిపుల్ ఇళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు, అవునా? సో మల్టిపుల్ ఇళ్ళల్లో పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏ ఇంటికి అయితే వెళ్తారో ఆ ఇంట్లో కొంచెం ఓపిక ఉంటుంది, తెల్లారితో వస్తారు కాబట్టి ఏదో కొంచెం పని చేసుకొని పోతారు. ఆ తర్వాతకి ఓపిక కొంచెం తగ్గుతుంది, ఆ తర్వాతకి అసలుకే తగ్గిపోతుంది. అందులో లేదు ఇలా కూడా ఆలోచిద్దాం. ఫస్ట్ ఒక ఇంటికి వస్తారు, ఆ ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకో 4-5 ఇళ్ళకి వెళ్ళి పని చేయాలి. ఈ ఇంట్లో పని చేస్తున్నంతసేపు ఏం ఆలోచనలు ఉంటాయంటే ఆ నెక్స్ట్ ఇంటికి వెళ్ళే టైం అయిపోతుందేమో, హడావిడికి గందరగోళం, తొందరగా వీళ్ళ ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ దీంట్లో ఏమవుతుంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఏమన్నా కొన్ని మిగిలిపోతాయి, లేదు అంటే నీట్నెస్ ఉండదు, పూర్తి చేయరు, ఏదో చేసామన్నట్లు వెళ్ళిపోతారు. సో జీవితంలో కూడా అంతే. మనకి ఒకటి సంపూర్ణమైన రిజల్ట్స్ మనం పొందాలి అనుకున్నప్పుడు దానిపైన మనం ఏదో ఒక విధంగా కూర్చోవాలి. ఇప్పుడు నాకు కూడా చాలామంది చెప్పినారు దట్ వై డూ యూ వాంట్ టు స్టిక్ టు టారో? ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేసి వై ఆర్ యూ స్టిక్కింగ్ టు టారో? పోనీ బీభత్సమైన ఆడియన్స్ వచ్చేస్తున్నారా, లేకపోతే ఎంత బాగా గ్రోత్ అందా, అయినా కానీ పట్టు వీడిన విక్రమార్కర్లాగా నువ్వు అదే ఎందుకు పట్టుకొని ఉన్నావు అని ఒకటే సమాధానం. నేను ఏం చేసినా దాంట్లో ది బెస్ట్ ఉండాలని నేను కోరుకుంటాను. ఈరోజు కాకపోతే రేపు నేను ఎట్లన్నా కానీ గెలుస్తాను, ఈరోజు కాకపోతే రేపటికన్నా నేను చేస్తున్నది 10 మందికి రీచ్ అవుతుంది, అర్థం చేసుకుంటారు, దాని నుంచి బెనిఫిట్ అవ్వాలి అనే కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది. నేను నా లైఫ్లో కొన్ని ఫేస్ చేసి నేను ఒక విధంగా నా మైండ్ని నేను ట్యూన్ చేసుకొని నాకు కొంతమంది నా లైఫ్లో హెల్ప్ చేసిన వాళ్ళ వల్ల నేను ఈరోజు నేను ఏదైతే పొందినానో అది నేను తిరిగి మళ్ళీ సొసైటీకి ఇవ్వాలనుకుంటున్నాను.
ఇంకొక 10 మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైనా ఒక కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏం చెప్పండి? డబ్బులు కాదు, ప్రేమ కాదు, ఇవేమి కాదు. వాళ్ళ బాధ వినే ఒక మనిషి కావాలి. ఆ వినే మనిషే లేరు ఈ కాలానికి. నువ్వు బాధలో ఉన్నావా? అయ్యో నేను దగ్గరికి వస్తే నాకు కూడా అదే మూడ్లోకి వెళ్ళిపోతాయి, ఎందుకులే. లేకపోతే నా లైఫ్ బాగుంది కదా, ఇంక నీ బాధలు విని నేనేం చేయగలుగుతాను. లేకపోతే ఏంది న్యూసెన్స్ నాన్సెన్స్, ఎప్పుడు ఏందో ఈ డిప్రెషన్ అంటారు, బాధ అంటారు, ఏందబ్బా వీళ్ళ బాధ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెండింగ్ హియర్, లెండింగ్ షోల్డర్ అనేది లేదు. సో అందుకనే నేను ఏం చెప్తానంటే నా వీడియోస్లో, ఎవరి కోసమో ఎవరి దీనికోసమో మనం తాపత్రయపడేదానికన్నా మనల్ని మనం నమ్ముకుందాం, మన పైన మనం ఆధారపడదాం, మనకి మనమే చేసుకుందాం. వీలైతే ఇంకా 10 మందికి చేద్దాం, కానీ ఫస్ట్ అయితే మనకి మనమే చేసుకుందాం. ఎందుకు అంటే మనం ఒక బ్యాలెన్స్లోకి రావాలి, మనం మన గురించి పూర్తిగా తెలుసుకోవాలి, మన సమస్యలను మనం ఫస్ట్ ఒక కొలిక్కి తెచ్చుకోవాలి, మనం మన లైఫ్ని ఆ మంచి బ్యాలెన్స్లోకి తీసుకొని వచ్చి మనం ఇంకొకరికి హెల్ప్ చేయడం మొదలు పెడదాం. మీ కెరియర్లో మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలన్నా, మీ రిలేషన్షిప్స్లో మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలన్నా, మీ హెల్త్తో మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలన్నా, మీ ఫినాన్షియల్గా మీరు ఒక బ్యాలెన్స్లోకి రావాలన్నా, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మీ ప్రయారిటీస్ ఏంటి. ఫస్ట్ మీరు ఫస్ట్ ప్లేస్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ప్లేస్ మీ హెల్త్, మీ హ్యాపీనెస్. మీరు మంచిగా ఉంటేనే కదా మీరు ఇంకా 10 మందికి చేయగలుగుతారు. మీరు మంచిగా ఉండి మీరు ఇంకొకరికి ఏదైనా చేసినా కానీ ఈ రిలేషన్షిప్ ఇంకా బెటర్ అవుతుంది. మనమే వీక్గా ఉన్నాము, మనమే అన్హెల్దీగా ఉన్నాము, మనమే డిప్రెస్డ్గా ఉన్నాము, మనం ఇంకొకరికి పూర్తిగా వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా మనం ఏమైనా చేయగలుగుతామా? ఖచ్చితంగా చేయలేం. సో సాటిస్ఫై చేయలేకపోయినప్పుడు ఏమవుతుందంటే కంప్లైంట్స్ వస్తాయి. ఆ కంప్లైంట్స్ మనం తీసుకోగలుగుతామా? మనకు ఆ టాలరెన్స్ లెవెల్ ఉందా? లేదు. అప్పుడు ఏమవుతుంది? మన మైండ్ ఒకలాగా చెప్తా ఉంటుంది, మన హార్ట్ ఒకలాగా చెప్తా ఉంటుంది, మనకి పిచ్చి పడుతుంది, రాత్రిలో నిద్ర రాదు, ఆలోచనలు ఎక్కువైపోతాయి. సో ఓవర్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ వల్ల కాకుండా తలకిందులు అయ్యేలాగా మీరు ఏవైతే కమిట్మెంట్స్ చేస్తున్నారో వాటిని అన్నిటిని ఫస్ట్ స్టాప్ చేసేసేయండి. ఎవరికి ఏం ప్రామిసెస్ ఇవ్వకండి. ఫస్ట్ ఆల్రెడీ ప్రామిస్ చేసిన వాటిని కంప్లీట్ చేసి ఆ తర్వాత కావాలంటే ఆలోచిద్దాం. కమిట్మెంట్స్ ఎక్కువ తీసుకోకండి. నేను మల్టీ టాలెంటెడ్, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది కూడా చేయగలుగుతా, నేను అది కూడా చేయగలుగుతా. ఎప్పుడు చేయగలుగుతాం అన్నీ మంచిగా? మనం బాగా ఫిట్గా, స్ట్రాంగ్గా, హెల్తీగా, మెంటల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా ఉన్నప్పుడే మనం అన్నీ చేయగలుగుతాం. అప్పుడు కూడా అన్నీ చేయడం మంచిది కాదు. మనకు ఎంతవరకు వీలైతే అంతవరకే చేసుకోవడం మంచిది. చేయలేని వాటిని మరుసటి రోజుకి పోస్ట్పోన్ చేసుకోవడం ఉత్తమం. సో ఈరోజు ఎనర్జీ ఉంది, లేకపోతే ఈరోజు మనలో ఇంత ఉంది, ఆహా ఓహో అని మనం పొగుడుతున్నారు కదా అని అన్నిటికీ పోయినామంటే లాంగ్ టర్మ్లో మనం సమస్యలను ఫేస్ చేయాల్సిందే. సో ఆర్గనైజ్డ్గా ఉండండి. ఈరోజు మార్నింగ్ ఈ టైంకి నిద్ర లేసినాను, ఈ పని చేసుకుంటున్నాను, ఈ తర్వాత ఈ పని చేసుకుంటున్నాను. సో ఈ రోజుకి 24 గంటలే ఉంది. ఈ 24 గంటల్లో ఒక 8 గంటలో 7 గంటలో నేను ఖచ్చితంగా నిద్రపోతున్నాను. నిద్ర అనేది మనిషికి చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడే మన బాడీలో ఏమైనా రిపేర్స్ ఉంటే మన బాడీ ఆ రిపేర్స్ని చేసుకుంటుంది. మనకి డాక్టర్స్ అవసరం లేదు. ఫస్ట్ మన బాడీ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే నేచర్లో ఇప్పుడు యానిమల్స్కి అందరికీ ఎవరు వెళ్ళి ట్రీట్ చేస్తున్నారు? వాటికి ఏమైనా సమస్యలు వస్తే నేచురల్గానే అవి క్యూర్ అవుతున్నాయి కదా. అదేవిధంగా మన బాడీకి కూడా సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అనేది ఉంది. కానీ మనం ఏం చేస్తాము? ఈ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ మన బాడీకి ఉన్నా మనం ఏం చేస్తాము? దానికి ఇస్తున్న ఫుడ్ కావచ్చు, పీలుస్తున్న గాలి కావచ్చు, పెడుతున్న థాట్స్ కావచ్చు, దీనివల్ల బాడీ పడుతున్న స్ట్రెస్ వల్ల, వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ పోయింది. సో ఈ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ పోయింది కాబట్టి మనం ఇంకొకరిపైన ఆధారపడాల్సి వస్తుంది. ఆధారపడడంలో తప్పులేదు, కాకపోతే తెలిసి డ్యామేజ్ చేసుకోవడం చాలా తప్పు. సో ఆ తెలిసి డ్యామేజ్ చేసుకోవడంలోంచి మనం బయటపడ్డామంటే మనకి ఇక్కడ చూడండి 3 ఆఫ్ కప్స్ వచ్చింది.
లైఫ్లో సెలబ్రేషన్స్ కావచ్చు, రీయూనియన్స్, అంటే ఇది వరకు మనకు ఎవరైతే నచ్చలేదో లేకపోతే అంటే వాళ్ళు మనకు మంచిగా చెప్పుని ఉంటారు, కానీ మంచి ఎప్పుడు చాలా ఏమంటారు అంత రుచికరంగా ఉండదు. మంచి ఎందుకో ఎప్పుడు చేదుగానే ఉంటుంది. మంచి ఎక్కను కూడా ఎక్కదు అంత తొందరగా. ప్రతి ఒక్కరు ఏంటంటే నేను దెబ్బతిని నేర్చుకుంటాను, నువ్వు ఆల్రెడీ దెబ్బతిని నేర్చుకున్నట్టు నాకు చెప్తే నాకేం అర్థం అవుతుంది, నేను కూడా అదే దెబ్బతింటేనే కదా నాకు తెలుస్తుంది అంటారు. తప్పులేదు, కొన్ని మనము సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కొన్ని పెద్దల మాట సద్దన్నం మూట అని మన ఊరికనే రాలేదు కదా సామెత. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ సమస్యను చూసేసి వచ్చినారు కాబట్టి, వాళ్ళు చెప్పినారు కాబట్టి మనం దాన్ని తీసుకోవడంలో కూడా తప్పులేదు. అదేవిధంగా ఈరోజు మీరు ఏదైతే రీడింగ్ చూస్తున్నారో మీకు రీయూనియన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత్రిలో ఏడవడం ఆపేసేయండి, రాత్రిలో ఎక్కువ ఆలోచించడం ఆపేసేయండి, రాత్రిలో బాధపడడం ఆపేసేయండి. ఏమున్నా కానీ ఒకవేళ అట్లాంటి ఏడుపో బాధో దుఃఖమో ఏదైనా వస్తా అంటే పాజిటివ్ అఫర్మేషన్స్తో చెప్పుకోండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ డిటర్మైన్డ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ బీయింగ్ లవ్డ్, ఐఎమ్ లవబుల్, ఐఎమ్ కేపబుల్. సో ఇట్లా మిమ్మల్ని మీరు, నేనే దీనికి యాప్ట్, నేనే ఈ ఉద్యోగానికి యాప్ట్, సో ఈ ఉద్యోగాన్ని నేను మేనిఫెస్ట్ చేస్తున్నాను, ఎలా అయినా కానీ నాకు ఈ ఉద్యోగం వస్తుంది. అబ్సెస్డ్గా లేరు, కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఓవర్ కాన్ఫిడెంట్గా లేరు. ఏం కావాలో దానిపైన క్లారిటీ తెచ్చుకొని అది యూనివర్స్లోకి పంపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, హ్యాపీ టైమ్స్ వస్తాయి, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది, గుడ్ ఎనర్జీస్లోకి వస్తారు. ఎప్పుడైతే ఈ పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయ్యి మనకి గుడ్ ఎనర్జీస్లోకి వస్తామో ఆటోమేటిక్గా డిపెండెన్సీస్ తగ్గిపోతాయి. ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు, మీకు మీరు సరిపోతారు. మీరు ఎంత ఒంటరిగా ఉన్నా కానీ మీ చుట్టూరు 10 మంది ఉన్నట్లు మీరు ఆ విధంగా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోగలుగుతారు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వెన్ యు ఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, ఇతరులు కూడా మీ కంపెనీలో ఉండడానికి చాలా ఇష్టపడతారనమాట. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి గుడ్ ఎనర్జీస్ ఉంటే ఎవరు మన దగ్గరికి రావడానికి బాధపడతారు చెప్పండి. హ్యాపీగా అదేదో బెల్లం చుట్టూరు ఈ చీమలు ముసిరినట్లు మీ చుట్టూరు జనాలు పోగవుతారు. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడే ఎదిగే కొద్దీ ఒదగాలి. ఎవరు లేరని బాధపడిన దగ్గర నుంచి మనం ఇట్లా పాజిటివ్ ఎనర్జీస్లోకి వచ్చేటప్పటికే అందరూ మనల్ని కావాలనుకుంటున్నారు, అందరూ మనల్ని చుట్టుముడుతున్నారు. సో ఇది చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది కదా, అంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం కదా. ఇప్పుడే మన బుద్ధి కమ్స్ ఇన్ టు ది ప్లే. ఇప్పుడు మన బుద్ధి ఏంటంటే మనం ఇంతకుముందు ఆ రోజులు చూసినాము, ఇప్పుడేమంటే అందరూ మనల్ని చుట్టుముడుతున్నారు. ఎందుకు అంటే మనం ఎదిగినామనో లైఫ్లో, లేకపోతే మనం బెటర్ ప్లేస్లో ఉన్నామనో, లేదు మనం బెటర్ ఎనర్జీస్తో ఉన్నామనో. సో లైఫ్లో ఏదో విధంగా బెటర్మెంట్లోకి వచ్చినాం కాబట్టి అందరూ వస్తున్నారు. సో దీంట్లో నేను మిగిలిపోకూడదు, నేను గ్రౌండింగ్ అనేది నాకు అవసరము. ఎనర్జీస్ ఎక్కువ నెగిటివ్ అయిపోయినా కానీ ప్రాబ్లమే, ఎక్కువ పాజిటివ్ ఎనర్జీస్ అక్యూములేట్ అయిపోయినా కానీ ప్రాబ్లమే. ఒక బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా అవసరం. టెంపరెన్స్, 2 ఆఫ్ పెంటికల్స్ మనకు అవే చెప్తున్నాయి. సో గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం. సో డౌన్ టు ఎర్త్ ఉండాలి, మెచ్యూర్డ్గా థింక్ చేయడం మొదలు పెట్టాలి. మనకి మన బ్యాడ్ టైమ్స్లో అయినా గుడ్ టైమ్స్లో అయినా మనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మనం ఉండాలి ఖచ్చితంగా. సో మనం బయట వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నామో ఇంట్లో వాళ్ళకి కూడా అంత ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలి. ఇంట్లో వాళ్ళే కదా అర్థం చేసుకుంటారులే అని చెప్పి లైట్ తీసుకోకూడదు. ఎప్పుడైతే మనలో ఇవన్నీ డెవలప్ అవుతాయో మనం ప్రాక్టికల్గా మనం చేయాలనుకున్నటివి మనం చేస్తూ, మనకు కావాల్సినటివి మనం పొందుతూ ఫినాన్షియల్గా స్టేబుల్గా వస్తాము, రిలేషన్షిప్స్ పరంగా స్ట్రాంగ్ అవుతాము. మన సెల్ఫ్ కేర్ అనేది కూడా మనకు అర్థమవుతుంది. మనల్ని మనం ఎలా చూసుకోవాలి, మనతో మనం ఎలా డీల్ చేసుకోవాలి, మనం బాధలో ఉంటే మనల్ని మనం ఎట్లా బయటికి తీసుకొని వచ్చుకోవాలి, మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా గ్రౌండెడ్గా మన ఎనర్జీస్ని ఒక బ్యాలెన్స్లో పెట్టుకోవాలి అనేది మీకే అర్థమవుతుంది అన్నమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం గైడెన్స్ చూద్దాము. వీడియో కొంచెం లెంతీ అయింది, మళ్ళీ లెంత్ ఎక్కువైంది అనకండి, బికాస్ కొన్ని వాటికి అవసరము. అవి మనం కొంచెం బాగా విడమర్చి చెప్పుకుంటే చూడండి, టాప్ ఆఫ్ ద డెక్లో మనకి మిరాకిల్స్ వచ్చింది. సో లైఫ్లో ఖచ్చితంగా మిరాకిల్స్ అనేటివి వస్తాయి.
ఇక్కడ ఒక కార్డ్ వచ్చింది మనకి, స్టిల్నెస్ వచ్చింది, సాలిట్యూడ్, వండర్స్ వచ్చింది. సో స్టిల్నెస్ ఒక పక్కన వచ్చింది, సాలిట్యూడ్ ఒకటి వచ్చింది. సో స్టిల్నెస్ అంటే స్తంభించిపోవడం, ఆగి ఉంది అన్న ఫీలింగ్లో ఉండడం, లేదు ఆగే ఉంది, అక్కడ ఏం కదలిక లేదు. అండ్ సాలిట్యూడ్ అంటే ఒంటరితనం, ఒంటరిగా. మనం ఎప్పుడైతే ఇట్లా ఒంటరిగా ఉంటామో మనకి ది బెస్ట్ సొల్యూషన్స్ వస్తాయి. ఎవరో మనకేదో బుర్రలోకి పెట్టట్లేదు, లేదు ఆల్రెడీ ఏదో మన బుర్రలోకి పెట్టిన వాటిని మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం మళ్ళీ ఆలోచించుకున్నప్పుడు మనకేం అర్థమవుతుందంటే అది మనకు కరెక్టా కాదా అని అది అర్థమవుతుందా. ప్లస్ ఒంటరితనంలో ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో, ఒంటరితనం అని కూడా అనకూడదేమో, అది ఏకాంతంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దేవుడికి చాలా దగ్గరగా ఉంటాం. సో ఎప్పుడైతే మనం దేవుడికి చాలా దగ్గరగా ఉంటామో మనకి యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ని మనం మంచిగా గ్రాప్ చేయగలుగుతాం, ఎందుకంటే మన ఇంట్యూషన్ స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది. సో అందుకనే మెడిటేషన్ చేయండి అని చెప్తారు. సో ఈ ఏకాంతంలో మీకు ది బెస్ట్ సొల్యూషన్స్ వస్తాయంట. మీకంటూ మీరు కొంచెం మీ టైం, సెల్ఫ్ టైం పెట్టుకోండి. ఆ సెల్ఫ్ టైంలో మీకు నచ్చింది మీరు చేయండి. మీ గ్రూమింగ్ కావచ్చు, మీకు మీ పర్సనాలిటీ అప్లిఫ్ట్మెంట్కి మీకు ఏం కావాలో అది కావచ్చు, ఎట్లా అయినా కానీ. అంటే మనం ఎక్సర్సైజ్ చేయాలన్నప్పుడు, ఇప్పుడు చూడండి ఏకాంతం అంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా మనమే ఉంటాము. సో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బాడీలోంచి బయటకు వచ్చేస్తుంది, మనం బాడీ పాజిటివ్గా తయారవుతుంది. ఎందుకంటే స్వెట్ మొత్తం బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఏమన్నా మలినాలు ఉన్నా కానీ అది స్వెట్ రూపంలో బయటకు వచ్చేస్తుందా. సో బాడీ పాజిటివ్గా తయారవుతుంది. సో థాట్స్ కూడా మనకి పాజిటివ్గా వస్తాయి. అదేవిధంగా గ్రూమింగ్ సెషన్స్ అనుకోండి, ఒక మంచి హెయిర్ కట్, లేకపోతే ఫేస్ మంచిగా గ్లో అవుతా షైనింగ్గా మంచిగా ఉన్నప్పుడు మన అవుట్ఫిట్ ఒకటి, మనం మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ కాన్ఫిడెన్స్ కూడా మనం నలుగురిలో మంచిగా కలిసిపోవడానికి కానీ, లేదు మనం నలుగురిలో మనకి నిలబడ్డానికి, దట్ యునో నలుగురు ఉన్నా కానీ మనల్ని గుర్తించడానికి, దట్ యునో మనం చాలా అవుట్ స్టాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా మీకు ఏకాంతంలో ఉన్నప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఇక్కడ చూడండి, ఇది స్వాన్. నాకు ఎప్పుడు స్వాన్ని చూసినా నాకు ఒకటే గుర్తొస్తుంది. స్వాన్ వచ్చి మనకి వైట్ కలర్లో ఉంటుంది. సో ప్రశాంతత మనకి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే స్వాన్స్ ఎప్పుడు జతగా ఉంటాయి అన్నమాట. ఆడది మగ స్వాన్ ఉంటుంది. ఒకటి వెళ్ళిపోతే ఇంకొకటి చాలా ఒంటరితనాన్ని ఫీల్ చేస్తుంది. సో అట్లా అప్పుడేమో అది ఇంకొక దాంతో జట్టు కట్టదు, అది అట్లనే ఒంటరిగా మిగిలిపోయి వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఏ చెత్తను పడితే ఆ చెత్త స్వాన్ తీసుకోదు, చెత్తనంతా ఫిల్టర్ చేసేసి మంచిని మట్టికే తీసుకుంటుంది. సో నీళ్ళల్లో ఎంత చెత్త ఉన్నా కానీ ఆ చెత్తను మొత్తం ఫిల్టర్ చేసేసి మంచిగా ఉన్న నీళ్ళని మట్టికే తాగి చెత్తనంతా బయటకు వదిలేస్తుంది. సో ఆ విధంగా మీరు కూడా మీ లైఫ్లో మీ బాడీలో ఉన్న చెత్తను మొత్తం బయటికి తీసేసేయండి, మంచిని మట్టుకే ఉంచుకోండి, మన అనుకున్న వాళ్ళని దగ్గర ఉంచుకోండి. అలాంటి వాళ్ళు లేరు అనుకుంటే ఒంటరిగా ఉండడంలో తప్పులేదు. సో అదే చెప్తున్నారనమాట. ఇవి వచ్చి ఆర్కేంజల్ యానిమల్ కార్డ్స్. సో ఆర్కేంజల్ యానిమల్ కార్డ్స్ నుంచి మీకు ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ ఒక కార్డ్ వచ్చింది, ఈగల్. ఇంకొక కార్డ్ కూడా తీసుకుందాం. ఓకే, హైనా. సో ఈగల్ మనకి ఏం చెప్తోంది అంటే సీజ్ ఆపర్చునిటీస్ కరేజియస్లీ, డేర్ టు బీ డిఫరెంట్ అంటున్నారు. సమూహంలో ఏకాంతాన్ని ఎత్తుక్కోగలిగిన వాళ్ళు ఏకాంతంలో సమూహాన్ని క్రియేట్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే ధైర్యంగా ముందరికి అడుగు వేయగలుగుతారో, ఎవరైతే ధైర్యంగా ముందరికి వెళ్ళగలుగుతారో అలాంటి వాళ్ళే బెస్ట్ ఆపర్చునిటీస్ని కూడా పొందగలుగుతారు.
సో ఆ విధంగా మిమ్మల్ని ధైర్యంగా అడుగులు ముందరికి వేయమంటున్నారు. మీకు రెక్కలు ఇచ్చినారు ఎగరడానికి. ఈగలు దీనికి యాక్చువల్గా లైఫ్ స్పాన్ వచ్చి ఇది 70-80 సంవత్సరాలు బతకగలుగుతుంది. కానీ ఒక 35-40 సంవత్సరాలకు వచ్చేటప్పటికే దీని ముక్కు ఏదైతే ఉందో అప్పటికే ఆహారం తీసుకొని ఈ ముక్కు షార్ప్నెస్ పోతుంది. ఎప్పుడైతే ముక్కు షార్ప్నెస్ పోయి దీనికి పంజాకి గోర్లు ఏవైతే ఉంటాయో ఆ గోర్ల షార్ప్నెస్ పోతుందో అది అప్పుడు వేట ఆడలేదన్నమాట. అప్పుడు వీక్ అయిపోతుంది, అప్పుడు వేటాడలేదు. అప్పుడు ఏమవుతుంది, వేటాడకపోతే ఫుడ్ దొరకదు, ఫుడ్ లేకపోతే క్షీణించిపోతాం. అట్లా క్షీణించి చనిపోవాలా, లేదు ధైర్యం మూటగట్టుకొని మళ్ళీ మనం బతకాల. దీని దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎట్లనో ముక్కు షార్ప్నెస్ పోయింది, పంజాలో గోర్లో షార్ప్నెస్ పోయింది, నువ్వు ఇంక అట్లనే ఆకలితో అలమటించి అలానే చనిపోతావా, లేదు ముక్కు గోర్ల షార్ప్నెస్ని పెంచుకొని ఇంకొన్ని సంవత్సరాలు బతుకుతావా. ఇదేం చేస్తుంది తెలుసా, తెలివిగా ఎత్తైన పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కటే ఈ ముక్కుతో ఆ పర్వతాన్ని కొడుతూనే ఉంటుంది, ఈ గోర్లతో రక్కుతూనే ఉంటుంది. అట్లా కొన్ని గంటల సేపు కొన్ని రోజులు చేసినప్పుడు ఏమవుతుంది అంటే ముక్కు మళ్ళా షార్ప్గా తయారవుతుంది, గోర్లు మళ్ళీ షార్ప్గా తయారవుతాయి, మళ్ళా వచ్చి వేటాడుతుంది, తనను తను పోషించుకుంటుంది. అలా ఒక కష్టం వచ్చింది అని కుంగిపోయి అక్కడ గివప్ ఇచ్చేసినామంటే అక్కడికి అయిపోయింది. ధైర్యంగా తెలివిగా ఏదో ఒక సొల్యూషన్ని వెతుక్కొని వచ్చుకున్నాము అంటే దాంట్లోంచి బయటపడగలుగుతాం. అదే చెప్తున్నారు, సీజ్ ఆపర్చునిటీస్ కరేజియస్లీ అని చెప్తున్నారు అనమాట. ధైర్యంగా ఆపర్చునిటీస్ని అంట మీరు సీజ్ చేసుకోండి, పట్టి పెట్టుకోండి. ఫస్ట్ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, ఆ ధైర్యంతో వేటకి పోవాలి. వచ్చిన ఆపర్చునిటీస్లో బెస్ట్ ఆపర్చునిటీస్ని పిక్ చేసుకొని దాన్ని అలానే మనం ఆ ఆపర్చునిటీస్ మనతో మిగిలిపోవడానికి మనకేం కావాలి, మనం ఎంత స్కిల్ఫుల్గా ఉండాలి, మనం ఏం చేస్తే వాటిని మనం అలానే సీజ్ చేసి పెట్టుకోగలుగుతామో మనం తెలుసుకోవాలి. హైనా, డేర్ టు బీ డిఫరెంట్. ధైర్యం చేయండి, గుంపులో గోవిందా అన్నట్లు కాకుండా మీరు యూనిక్గా, మీరు ఇతరుల కన్నా మీరు ఎందుకు మీకు ఇవ్వాలి, మీరు మీ బెస్ట్ ఏంటి, వాళ్ళు చేయలేనిది మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళకన్నా మీరు ఏ విధంగా డిఫరెంట్, వాళ్ళతో కంపేర్ చేస్తే మీకంటూ మీకేం గుర్తింపు ఉంది, మీరు చేస్తా అనేది వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అట్లాంటప్పుడు నేను మీ దగ్గరికే ఎందుకు రావాలి, నా దగ్గరికే ఎందుకు రావాలి, మీ దగ్గరికే ఎందుకు రావాలి అనే దానికి మీరు ఇక్కడ సమాధానం చెప్పాలి. హైనా ఇది ఎంత తెలివైంది కదా అసలుకి. హైనా చిన్నగున్నప్పుడు అసలు మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ హైనాస్ వచ్చి చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాయి, ఇవి తినేస్తాయి, ఇవి చాలా తెలివైనటివి, సో వీటి నుంచి మనం దూరంగా ఉండాలి, అందులో వీటికి చాలా పట్టుదలంట, ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట, అస్సలు ఒకసారి పట్టుకున్నాయంటే ఉడుం పట్టులాగా అసలు వదలవంట అవి, అంత తొందరగా మనం వీటిని తప్పించుకోలేము అసలుకే. ఇవి అందులో వీటికి ఉన్న పెద్ద బలం ఏంటి తెలుసా, ఇవి గుంపుల్లో తిరుగుతాయి, ఇవి ఒంటరిగా తిరగవు, ఎంత తెలివైనటివి చూడండి. గుంపులో తిరుగుతూనే ఎంత గుంపులో తిరుగుతున్నా కానీ వాటి బలం వాటికి ఉంటుంది. అది అంటే ఆ గుంపులో తిరుగుతున్న ప్రతి ఒక్కటి అంత షార్ప్గా అంత స్కిల్ఫుల్గా లేకపోతే ఆ గుంపులో మళ్ళీ వాటిని ఉంచుకోరు. సో ఆ విధంగా ఎంత మనం గుంపులో ఉన్నా కానీ మన ప్రత్యేకత మనకు ఉండాలి, మన యూనిక్నెస్ మనకు ఉన్నప్పుడే మనం ది బెస్ట్ మనం పొందగలుగుతాము అని చెప్తున్నారు. సో సెల్ఫ్ కేర్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ తీసుకుంటాను. ఓకే, ఇది ఆప్టిమిజం. చూడండి, ఒక హార్ట్, ఒక పుస్తకంలోంచి ఎన్ని హార్ట్స్ వచ్చినాయో. పుస్తకంలో మనకి చాలా జ్ఞానం ఉంటుంది. ప్రతి పేజ్ నేను ఈ ఫస్ట్ పేజ్ చదువుతా, మీరు ఈ ఫస్ట్ పేజ్ చదువుతారు, ఇంకొకరు ఈ ఫస్ట్ పేజ్ చదువుతారు. కానీ నేను అర్థం చేసుకునేది మీరు అర్థం చేసుకోకపోవచ్చు, మీరు అర్థం చేసుకునేది ఇంకొకరు అర్థం చేసుకోకపోవచ్చు. సో అర్థం చేసుకునే విధానంలో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనం ఆ విధంగా అర్థం చేసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి.
If you are going to make up stories in your head about people and circumstances, please make them love stories with happy endings. సో నేను ఇంకొకటి చెప్పనా, యాక్చువల్గా గ్రాటిట్యూడ్ జర్నలింగ్ చేస్తాను నేను. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అని చెప్తా కదా. ఈ జర్నలింగ్ చేసేటప్పుడు కూడా దీంట్లో మనకి ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ ఏమి ఇస్తారు తెలుసా? మన లైఫ్లో ఒక ప్యాథటిక్ స్టోరీ జరిగింది, వర్స్ట్ స్టోరీ జరిగింది. ఈ వర్స్ట్ స్టోరీని మనం మర్చిపోలేకపోతున్నాం, కానీ దీన్ని మర్చిపోవాలి. ఫర్గెట్ మూవ్ ఫార్వర్డ్. దీన్ని మర్చిపోకుండా అట్లనే పెట్టుకున్నాము అంటే మనకి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో కూడా మనకి అలాంటివే ఎదురవ్వడం కానీ, లేదు దీనివల్ల మనం ఇంకొంచెం డిప్రెస్ అవ్వడానికి కానీ హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే స్టోరీని మీ వర్జన్లో మీరు ఇక్కడ హీరో, మీరు ఇక్కడ ఇది ఏదైతే రియల్ లైఫ్లో జరిగిందో దీంట్లో మీరు ఒక విక్టిమ్. దీంట్లో మీరు బాధపడ్డారు, మీరు కుమిలిపోయారు, మీరు నష్టపోయారు, మీతో తప్పు జరిగింది, మీరు దానివల్ల ఎఫెక్ట్ అయినారు. సో దానివల్ల కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నారు కదా. ఇదే స్టోరీని మీరు హీరో. ఇప్పుడు మీరు ఎలా రాస్తారు ఈ స్టోరీని? రాయండి, దానికి ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వండి. హ్యాపీ ఎండింగ్ ఇచ్చి దాన్ని మర్చిపోండి అని చెప్తారనమాట. సో ఇలాంటివన్నీ మనకి ఏంటంటే చాలా డబ్బులు పోసి ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి పర్సనల్ సెషన్స్ని బుక్ చేసుకొని ఇవన్నీ చేస్తే వాళ్ళు మనకి ఇట్లాంటి టెక్నిక్స్ అన్నీ చెప్తే ఈ టెక్నిక్స్ని మనం ఫాలో అయ్యి ఎంతో కొంత మనం హీల్ అవుతాం. సో ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ టెక్నిక్స్ని నేను రోజు వీడియోస్లో ఏదో ఒక టెక్నిక్ని నేను బయటికి చెప్తున్నా. సో ఆ టెక్నిక్స్ని ఫాలో అవ్వండి. నిజం చెప్తున్నా, లైఫ్ మారుతుంది, హ్యాపీగా ఉంటాము. ఏది జరిగినా కానీ దాంట్లో మనం మంచి చూసుకోగలిగినాము అంటే దానికి మించిన బిగ్ బ్లెస్సింగ్ ఇంకొకటి లేదు. అది ఎంత వరస్ట్ స్టోరీ మన లైఫ్లో జరిగినా, అది ఎంత క్షమించరాని ఘోరమైన పనులు మనతో చేసినా కానీ మనం క్షమించేయాల్సిందే. అంతకు మించిన మార్గం మనకి ఇంకొకటి లేదు. ముక్తికి ఏకైక మార్గం ఇదే, మరుపు, క్షమాపణ, ముందరికి వెళ్ళిపోవడం. ఇంతకు మించిన మార్గమే లేదు ముక్తికి. లైఫ్లో నాకు సఫరింగ్స్ వద్దు, లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి, లైఫ్లో నేను ది బెస్ట్ అచీవ్ చేయాలి, లైఫ్లో నాకంతా ది బెస్ట్ థింగ్స్ కావాలి అంటే ది వర్స్ట్ థింగ్స్ని ది బెస్ట్ స్టోరీస్గా మీ బుక్లో రాసుకొని దానికి ఒక ముగింపునిచ్చేసి దాన్ని అక్కడికి క్లోజ్ చేసేసేయండి. అందుకనే ఇక్కడ ఫస్ట్ పేజ్ చదివితే నేను ఒకలాగా అర్థం చేసుకుంటా, మీరు ఒకలాగా అర్థం చేసుకుంటారు, ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు అని చెప్పింది. ఎందుకంటే ఎవరు వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి, ఎవరు వాళ్ళు చూడాలి అనుకున్న విధానం నుంచి చూస్తారు కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో నిలబడుకుంటే మనకి చుట్టుపక్కల ఇంతవరకే కనిపిస్తుంది, 10th ఫ్లోర్లో నిలబడుకుంటే ఇంతవరకు కనిపిస్తుంది. అదే మనము ఇంకా పైన ఫ్లోర్ నుంచి నిలబడుకొని చూస్తే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనం ఎదుగుతున్నాము, మనం మారుతున్నాము, మనం మంచిని అట్రాక్ట్ చేస్తున్నాము అన్నప్పుడు మనం ఆలోచించే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. మన మనసు కూడా చాలా విశాలంగా పెద్దది. మనం ఎలాంటి వాటిలైనా మనం క్షమించగలుగుతాము, ఎలాంటి వాటిలైనా మనం మర్చిపోగలుగుతాము. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్, మనకి ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మన లైఫ్ మనం చాలా ఇంపార్టెంట్ అవుతామో మనకి మిగతాటివన్నీ తుచ్చమైనటివి, చాలా చిన్నవి, వాటిని అతి సులువుగా మన లైఫ్లోంచి తీసేయగలుగుతాం. నేను ఈరోజు నా సాయశక్తులా నేను చేయగలిగింది నేను ఈ రీడింగ్ ద్వారా చేసినానని అనుకుంటున్నాను. మీకు కూడా అలానే అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.